హలో గాయ్స్, ఇంతకుముందు లైవ్‌లో ఒక ఈవెంట్ పెట్టారు. ఒక గేమ్ పెట్టారు. అదేంటిదంటే గోల్ఫ్ గేమ్. ఇందులో పెనాల్టీ షాట్స్ ఉంటాయి. పెనాల్టీ షాట్స్ ఉండి ఇటు సైడు గోల్ కీపర్ సెటప్ పెట్టారు. అంటే నెట్ అది ఇది పెట్టారు. అపోజిట్ టీమ్ పెనాల్టీ ఎవరైనా ఒకరే కొట్టాలి. ఒకరు పెనాల్టీ, ఒకరి తర్వాత ఒకరు టీం అంతాకి అని ఇచ్చారు. ఈ గేమ్ వచ్చేసి నైని టీంకుని యష్మి టీంకి పెట్టారు. ఎందుకు అంటే ఈ నైని టీంలో యష్మి టీంలో నలుగురే ఉన్నారన్న కారణంలో ఎవరైతే వీళ్ళిద్దరిట్లో ఎవరైతే గెలుస్తారో నిఖిల్ టీం నుంచి వీళ్ళు ఎవరినైనా తీసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ గేమ్కి నిఖిల్ వచ్చేసి సంచాలక చేయాలని బిగ్ బాస్ చెప్తాడు. సరే అని వాళ్ళు రూల్స్ మాట్లాడుకుంటారు, అది ఇది మాట్లాడుకుంటారు. గోల్ కీపర్ ఎవరు ఫస్ట్ ఆడాలో పెనాల్టీ షాట్స్ ఎవరు కొట్టాలో నిఖిలే డిసైడ్ చేయాలంట. ఏ టీం అయితే ఏది ఆడాలనో ఫస్ట్ నిఖిల్ డిసైడ్ చేయమని బిగ్ బాస్ చెప్తాడు. అయితే నిఖిల్ డిసైడ్ చేస్తాడు. నైని టీంని పెనాల్టీ షాట్స్కి డిసైడ్ చేస్తాడు. యష్మి టీంని గోల్ కీపర్కి డిసైడ్ చేస్తాడు. ఈచ్ పర్సన్కి 2 షాట్స్ ఉంటాయి అన్నట్టు, అంటే 2 రౌండ్స్ చొప్పున ఉంటాయి అన్నట్టు. ఒకరి తర్వాత ఒకరు అట్లా ఒకరికి 2 ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఈ ఫస్ట్ రౌండ్లో వచ్చేసి గోల్ కీపర్గా అభయ్ ఉంటాడు. అభయ్ కూడా చాలా బాగా చేసిండు గోల్ కీపర్ కూడా. ఆపోజిట్ టీంలో నైని వస్తుంది, కొడదాం అనుకుంటుంది. ఫస్ట్ది మిస్ అయిపోతుంది. అయితే నిఖిల్ ముందే చెప్తాడు అనమాట, అది బాల్ కొంచెమన్నా తాకి జరిగితే అప్పుడు కన్సిడర్ చేస్తాం, లేదంటే కన్సిడర్ చేయమన్నట్టుగా చెప్పిండు అన్నట్టు. అది తాకలేదు, కన్సిడర్ చేయలేదు, మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ కొట్టింది, అది కొంచెం దాకి బాల్ జరిగింది, అది కూడా తాకలేదు. నైని పర్ఫార్మెన్స్ అసలు ఏం బాగాలేదు అక్కడ. తర్వాత విష్ణుప్రియ వస్తుంది, చూస్తుంది, కొట్టినట్టే చూస్తుంది, కోట్ అవతల కొడుతుంది, గోల్ఫ్ అవతల కొడుతుంది, నెట్ అవతల. తర్వాత నబీల్ వస్తాడు. నబీల్ కొడతాడు ఏమో అని కాన్ఫిడెన్స్ ఉండే, అంటే ఆయన మూమెంట్, ఆయన యాంగిల్ బట్టి కొడతాడేమో అనుకున్నాం. బట్ ఆయన కూడా అవుట్ ఆఫ్ ది కోర్ట్ కొడతాడు. తర్వాత సీతు వస్తుంది. సీతు కూడా కొడుతుంది అని కాన్ఫిడెన్స్ తోటి కొడుతుంది అనుకున్నది, కానీ అతను కూడా అవుట్ ఆఫ్ ది కోర్ట్ కొడతాడు. కానీ ఓం చాలా బాగా ఆడాడు ఈ వీళ్ళ టీం నుంచి. గతంలో ఆడినట్టు ఉన్నాడు అనిపించింది, ఎందుకంటే ఆ కరెక్ట్ యాంగిల్ ఉన్నది ఆయనది. కొట్టిండు, ఫోర్స్తో కొట్టిండు, కానీ గోల్ కీపర్ ఆపిండు. అభయ్ ఆపేసరికి ఇక మొత్తం ఒరుడు ఇక ఎట్లుంటుంది తెలుసు కదా హావా. వీళ్ళది మొత్తం 0 గోల్స్ అయిపోయినాయి. యష్మి టీము పెనాల్టీకి, నైని టీము గోల్ కీపర్కి వచ్చింది. యాక్చువల్గా నేను నైనిక వాళ్ళ టీమే గెలుస్తుంది అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టు. అంటే నబీల్ ఉన్నాడు, ఓం ఉన్నాడు, నైనిక స్ట్రాంగే ఉంటుంది, విష్ణుప్రియ స్ట్రాంగే ఉంటుంది. అంటే వీళ్ళకి కంపేర్ చేస్తే వాళ్ళు కొంచెం ఆడరేమో, టాస్క్ పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించారేమో అనుకున్నా, కానీ వాళ్ళే చాలా బాగా ఆడారు. యష్మి కొడుతుంది, కానీ అవుట్ ఆఫ్ ది కోర్ట్ కొడుతుంది. తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ కొడుతుంది, వెళ్ళకపోతుంది, గోల్ కీపర్ దగ్గర ఆపుతాడు, గోల్ కీపర్ ఆపుతాడు. వీళ్ళ దగ్గర గోల్ కీపర్ ఎవరంటే ఓం ఉంటాడు. ఫస్ట్ గోల్ కీపర్ ఓం ఉంటాడు. ఆ తర్వాత పృథ్వీ మస్తు కొడతాడు, కానీ గోల్ కీపర్ ఆపేస్తాడు. వీళ్ళ టీం మస్తు వరుసగా ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు. తర్వాత అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి చూస్తాడు, కరెక్ట్ చూసి కరెక్ట్ గోల్ కొడతాడు. బాగా అనిపించింది. అప్పుడు గోల్ కొట్టేస్తాడు. వీళ్ళకి ఒక గోల్ పడిపోతుంది. తర్వాత శేఖర్ భాష వస్తాడు. శేఖర్ భాష మెల్లగా నార్మల్ కొడతాడు, గోల్ కీపర్ ఆపుతాడు. రౌండ్ 1 అయిపోతుంది. రౌండ్ 2కి నిఖిల్ని అడుగుతారు, ఎవరు పెనాల్టీ షాట్ కొట్టాలి, ఎవరు గోల్ కీపర్ ఉండాలి అని. అంటే సేమ్ అట్లనే పెట్టండి, నైనిక ఫస్ట్ కొడుతుంది, తర్వాత వీళ్ళు కొడతారని. విష్ణుప్రియ ఫస్ట్ పోతుంది. వీళ్ళ టీంలో పృథ్వీ గోల్ కీపర్గా ఉంటాడు. విష్ణుప్రియ ఫస్ట్ రైట్ హ్యాండ్ పడుతుంది. రైట్ హ్యాండ్ బట్టి మళ్ళీ ఆమెకి ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ లెఫ్ట్ హ్యాండ్ కొడుతుంది. మళ్ళీ కొద్దిగా ఓవర్ అనిపించింది నాకైతే. లెఫ్ట్ హ్యాండ్ కొడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ తోటి కొడుతుంది, అసలు కొట్టరాదు మ్యాక్సిమం. రైట్ హ్యాండర్స్కి లెఫ్ట్ హ్యాండ్ తోటి ఎట్లా కొట్టచ్చు, లెఫ్ట్ హ్యాండ్ తోటి కొడుతుంది. వాళ్ళు ఆపేస్తారు, స్లోగా పోతుంది బాల్, ఆపేస్తారు. తర్వాత వెంటనే నైని పోతుంది ఆన్ ది స్పాట్. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కొట్టిన వెంటనేవో ఆ గోల్ కీపర్ ఎవరైతుందో అలర్ట్లు ఉండడు, గోల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నాక వెంటనే పోయి పెట్టి వెంటనే కొడుతుంది. అది అవుట్ ఆఫ్ ది కోర్ట్ పోతుంది. తర్వాత ఈమె కొట్టిన వెంటనే నవీల్ వచ్చి నవీల్ కూడా కొడతాడు. నవీల్ కొడితే అంటే ఆయన మిడిల్లో కొడతాడు, ఆపేశాడు. తర్వాత సీతు మెల్లగా చూసి కొట్టినట్టు కొట్టి కొంచెం వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసినట్టు చేసి కొడుతుంది, బట్ నో ఛాన్స్, ఆపేస్తాడు. ఓం కొడతాడు.
ఓం చాలా బాగా ఆడిండు వీళ్ళ టీం నుంచి. వెనకాల నుంచి వచ్చి షటిల్ అని కొడతాడు, కానీ చాలా ఫోర్స్గా పోతుంది, కానీ ఆపేస్తాడు అది. వీళ్ళ 2 రౌండ్స్ 0, వాళ్ళది సింగిల్ రౌండ్లో ఒకటేసరికి ఏంటంటే ఎట్లాగో ఓడిపోతాం, వాళ్ళకి ఎందుకు ఆ ఛాన్స్ కూడా, టైం వేస్ట్ అన్నట్టుగా విన్ డిక్లేర్ చేసేసిండు. విన్ డిక్లేర్ చేసేసి ఇక బిగ్ బాస్కి చెప్పేస్తే ఇక వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పిండు అన్నట్టు. గేమ్ అయితే ఇప్పుడు ఇది జరిగింది, యష్మి వాళ్ళు గెలిచారు. మరి నిఖిల్ టీం నుంచి ఎవరిని తీసుకుంటారో తెలియదు. ఇది ఇంతకుముందు జరిగిన గేమ్ అయితే.